అమెరికాకి పోవడానికి అడ్డదారి మెక్సికో. వాస్తవంగా మనం చాలామంది ఏదో ఒక ప్రయత్నం చేసి అమెరికాకి పోయే ప్రయత్నం చేస్తుంటారు. అక్కడికి వెళ్ళిపోతే జీవితం సెటిల్ అయిపోతుంది అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి ఫీలింగ్తో ఉంటారు. కొంతమంది అంటే 10 మంది సెటిల్ అయిన వాళ్ళని చూసి 90 మంది దాని మీద డిపెండ్ అయ్యేది. ఇదివరకు లాటరీ కనుక ఒక్కడికి లాటరీ వస్తే కోట్లాది మంది కొనుగోలు చేసినటువంటి తరహాలోనే ఉంటుంది. అక్కడ కూడా సెటిల్ అవుతాయి ప్రయత్నంలో ఎవరు తెప్పలాళ్ళు పడుతున్నారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే ఈ మధ్యన దొంగ రూట్లోనైనా సరే వెళ్ళాలి, అనేక మంది శరణార్థుల రూపంలో వెళ్ళి అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతున్నారు కదా అని మన వాళ్ళు కూడా ఆ మెక్సికో రూటు పట్టారు. ఆ స్మగ్లర్లకు డబ్బులు ఇస్తే తీసుకెళ్ళి అక్కడ ఆ మెక్సికో బార్డర్లో పెడతారు. అక్కడి నుంచి అమెరికా బార్డర్లోకి పోవడం అనేటువంటి సులభం. అయితే ఇప్పుడు మెక్సికోలోనూ రూట్ మారిపోయింది. మెక్సికోలో ఉండేదే ఈ మాఫియా డాన్లు, ఈ వ్యవహారాలు ఎక్కువ ఉంటాయి. సైన్యం మొట్టమొదటిసారి మెక్సికోలో శరణార్థుల మీద కాల్పులు జరిపింది. ఇంతవరకు శరణార్థులను ఏమీ చేయక వదిలిపెట్టేయడం, వాళ్ళు కాస్త అక్కడ అసాంఘిక శక్తుల చేతుల్లో పావులుగా మారడం, వాళ్ళు అసాంఘిక శక్తులుగా మారుతూ ఉండటం, ఇట్లాంటిదంతా జరిగిపోతుంది. ఇప్పుడు మొట్టమొదటిసారి ఏకంగా కాల్చి పడేశారు. 8 మంది శరణార్థులు చనిపోయారు. ఇక రాబోయేటటువంటి రోజులు అంటే శరణార్థి అంటే మనం అక్కడికి వెళ్ళాక చేతులు ఎత్తేసి నుంచుంటే మన పేరు రాసుకుని ఆ తర్వాత భోజనం పెడతారు, ఆ తర్వాత ఉద్యోగం ఇస్తారు, ఆ తర్వాత ఉపాధిస్తారు, అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు, విదేశాలు బతికేయచ్చు అనుకునేటటువంటి వాళ్ళకి ఇప్పుడు ఫ్రాన్స్లో ఇదే సార్ జర్మనీలో వెనక్కి తిప్పి పంపుతున్నారు. ఒక్కొక్క దేశం అర్థం చేసుకున్నది, యూరప్ దేశాలు ఈ దిక్కుమాలినటువంటి వలసల్ని. ఇక శరణార్థుల పేరుతో జరుగుతున్నటువంటి ఈ ముసుగు వ్యవహారాలకి చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతున్నట్టు కనబడుతోంది.